సాక్షి టీవీలో వచ్చినటువంటి కథనాలపై ఈ విధంగా కామెంట్ చేయడం సరైనది కాదంటూ ఇక్కడ మహిళలందరూ కూడా ఇక్కడ రోడ్డు ఎక్కారు. అలాగే ఇక్కడ రాజనగరం కార్యాలయం వద్ద అయితే సాక్షి కార్యాలయం వద్ద ఇక్కడ ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. మేడం చెప్పండి, ఎందుకు ఇక్కడ నిరసన చేపట్టారు, మీ డిమాండ్ ఏంటండి? ఇప్పుడు గత కొద్ది రోజులుగా జరిగిన కార్యక్రమం మీడియా మీకు అందరికీ కూడా తెలుసు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అమరావతి అంటే ఒక హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రదేశం. అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే పంచనామాల్లో ఒకటైన అమరావతి ఒక ప్రాచీనమైన దేవాలయం ఉంది. అలాంటి అమరావతిలో ఉన్న మహిళల్ని కించపరిచే విధంగా సాక్షి మీడియా, సాక్షిలో పనిచేసే కృష్ణరాజు గారు, శ్రీనివాస్ గారు చాలా దారుణంగా వేశ్యల అమరావతి అని దారుణంగా వాళ్ళు వర్ణించడం జరిగింది. దీన్ని మేము రాష్ట్రంలో, దేశంలో ఉన్న ప్రతి మహిళ మనసు మీద దెబ్బ కొట్టేలాగా వాళ్ళు మాట్లాడారు. దాని గురించి ఈ రోజున మేము రోడ్డు మీదకి వచ్చి, ఎందుకంటే ఇవాళ అమరావతి మహిళలు అయ్యారు, రేపు మేము కావచ్చు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంత దారుణంగా ఉన్నారంటే గత 5 సంవత్సరాల నుంచి అందరూ చూస్తూనే ఉన్నారు. అలాంటి హిందూ సనాతన ధర్మం మీద దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితిలోనూ ఇప్పుడు 5 సంవత్సరాలు తర్వాత ఇప్పుడు కూటమి ప్రజలందరూ కూడా న్యాయం చెప్పారు. తర్వాత భవిష్యత్తులో కూడా వాళ్ళు ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఎటువంటి అవకాశం లేకుండా చేసుకుంటున్నారు. ముఖ్యంగా సాక్షి ఛానల్ని రన్ చేసి ఆవిడ ఒక స్త్రీ, ఆవిడ స్త్రీయే కదండి. ఆ స్త్రీ అయి ఉండి స్త్రీలను ఇలా మాట్లాడినప్పుడు ఆ యాజమాన్యాన్ని అడగవలసిన బాధ్యత ఆవిడకి లేదా? ఆవిడ బయటకు వచ్చి స్త్రీలకు అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. చెప్పే వరకు కూడా ఇలాంటి ఉద్యమాలు ఇంకా ఎన్నెన్నో చేయడం జరుగుతుంది. సాక్షి ఛానల్ని పూర్తిగా రద్దు చేయాలని మా కోరిక. మా మహిళా శక్తి ద్వారా మీరు ఏ విధంగా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు? మాకు మహిళలకు జరిగిన ఈ అన్యాయం పట్ల మహిళలను కించపరిచినట్టు మాట్లాడారు కాబట్టి పెద్ద ఎత్తున మహిళలందరం కూడా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాం. అందులో మేమందరం మహిళలందరం కూడా మా రక్తాన్ని కూడా చిందించడం జరిగింది. ఒక స్త్రీ అంటే దేవతలతో వర్ణింపబడతారు. అలాంటి స్త్రీమూర్తినే ఇలాంటి మాటలతో వేశ్య అని ఇలా పలకడం చాలా చాలా విచారించదగ్గ విషయం. అందుకని ఇప్పుడు దానివల్ల మేమందరం కూడా స్త్రీలందరం కూడా చాలా మనోవేదనకు గురై ఈరోజు అమరావతి స్త్రీలు అయ్యారు. రేపు పొద్దున్న ఎవరినైనా అంటారు స్త్రీ, ఎక్కడైనా స్త్రీయే. ఆవిడ భారతిరెడ్డి గారు కూడా స్త్రీయే. కానీ ఆవిడ స్త్రీలను అలా అవమానించినా కూడా ఆవిడ ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఏమీ మాట్లాడకుండా ఉందంటే మా అందరికీ ఆశ్చర్యార్థకంగా ఉంది. ఆవిడ స్త్రీయా కాదా అన్నది మాకు అనుమానంగా ఉంది ఇప్పుడు. అందుచేత మేము చేసిన ఈ నిరసనకు ఆవిడ అందరికీ కూడా ఆవిడ క్షమాపణ చెప్పాలని మేము ఈ నిరసన ద్వారా తెలియజేస్తున్నాం. మేడం చెప్పండి, ఈ ఘటన ఏ విధంగా చూడాలంటే మీరు అందరూ కూడా రోడ్డుకి ఎందుకు నిరసన తెలియజేస్తారు? ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒక మొగటంగా మనం మలుచుకుంటాము. ఈరోజు తెలంగాణ అయినా తమిళనాడు అయినా ఆ రాజధానిని బట్టే ఆ రాష్ట్రానికి ఒక విలువ అనేది వస్తుంది. అలాంటి రాజధానిని మనం ఎప్పుడూ చెప్తాం, ఇంద్రుడి రాజధాని అమరావతి అని. ఈరోజు అలాంటి రాజధాని మన ఆంధ్రప్రదేశ్కి దక్కడం మన అదృష్టం. ఎందుకంటే ఇంద్రుడి రాజధాని అమరావతి అని చెప్పడం ఎందుకంటే మనకి కనకదారు కురిపించిన కనకదుర్గాదేవి మన అమరావతిలో మన రాజధానిలో ఉన్నారు. అలాగే హిరణ్యకశిపుని చంపిన లక్ష్మీ నరసింహస్వామి కూడా మన రాజధానిలో ఉన్నారు. అలాగే మేరీమ శాంతికి ప్రతినిధిగా చెప్పుకునే మేరీమాత గుణదల్లో కూడా మన రాజధానిలో ఉన్నారు. అలాగే బౌద్ధ మతానికి స్తూపం కూడా మన రాజధానిలో ఉన్న ఇలాంటి పవిత్రమైన రాజధానిని ఈరోజు వేశ్యల రాజధాని అని చాలా నీచమైన మాటలతో మహిళల శీలాన్ని హననం చేసిన వ్యక్తులు మీడియాపూర్వకంగా చూసాం. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కూడా మీడియాపూర్వకంగా అసెంబ్లీ సాక్షిగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మిస్సెస్ని భువనేశ్వర్ని కూడా చాలా హీనంగా మాట్లాడడం చూసాం. అదే కాకుండా మంత్రులు కూడా ఏదో గంటకి అరగంటకని ఒక మంత్రి, అలాగే డైరెక్ట్ వీడియోలు చూపిస్తూ ఒక మంత్రి, అలాగే చాలా అసహ్యకరమైన మహిళల పట్ల వీళ్ళకుండే గౌరవం లేకపోగా ఈరోజు అన్ని అసెంబ్లీ సాక్షిగా మహిళల్ని కించపరచడం జరిగింది. అదే కాకుండా ఈరోజు మీడియా పూర్వకంగా ఈరోజు అమరావతి రైతులు కాదు, రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరిది. వాళ్ళందరినీ అమరావతి మహిళలు వేశ్యల రాజధాని అన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా అన్నట్టే ఆయన. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం నిజంగా దేవతలకు ప్రతినిధి అని మనందరం చెప్పుకుంటూ ఈరోజు మన పిల్లల భవిష్యత్తుకి అమరావతి పూర్తవుతుందని ప్రతి తల్లిదండ్రులు కూడా ఆశాజనకంగా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మన పిల్లలకు ఒక భరోసా కల్పించడం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేవతల రాజధాని మన ఆంధ్ర రాష్ట్రం అని చెప్పడం జరిగింది. అలాంటి రాజధానిలో ఉండి ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి
ఛానల్ భారతిరెడ్డి గారు కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నారు కాబట్టి ఈ వేశ్యల రాజధాని నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని నుంచి కూడా వెళ్ళిపోయేదాకా ఈ మహిళలందరం కూడా మేము ఉద్యమం చేయబడతాము. ఏ నోటుతో అయితే వేశ్యల రాజధాని అన్నావో ప్రతి ఒక్కరూ కూడా సాక్షి ఛానల్లో పనిచేసిన అందరూ కూడా మా అందరికీ క్షమాపణ చెప్పాలి. భారతిరెడ్డి ఆల్రెడీ మహిళ కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది మన అందరం చూసాం. శర్మిల గారిని ఊరుకోలేదు, ఆవిడని కూడా క్యారెక్టర్ అనాలిసిస్ చేయడం జరిగింది. సునీత గారిని కూడా చేయడం జరిగింది. విజయమ్మ గారిని మెడబెట్టి బయటకు గెంటడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆడవాళ్ళు అంటే గౌరవం లేకుండా పోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడవాళ్ళందరినీ కూడా వేశ్యలతో పోల్చడం జరిగింది. మేమందరం వేశ్యలం కాదండి, మాకు దుర్గామాత అండగా ఉంది. ఎవడైతే నోటుతో వేశ్యలు అన్నారో వాడి నాలుగు తెగ్గొస్తుందా దుర్గమ్మని మేమందరం కూడా ముక్త కంఠంతో కూడా చెప్పడం జరుగుతుంది. చూస్తున్నాం ఇది పరిస్థితి. ఇక్కడ అంతా కూడా ఏదైతే అక్కడ చేసినటువంటి వేశ్యల రాజధాని అమరావతి అనే కామెంట్స్ అయితే పెద్ద దుమారాన్ని రేపుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున మహిళలు, కూటమి మహిళలు అందరూ కూడా నాయకులు ఈ విధంగా నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. రాజానగరంలో ఉన్నటువంటి సాక్షి కార్యాలయం వద్ద అయితే ఈ విధంగా నిరసన తెలియజేస్తూ ఈ విధంగా అంటే ఏదైతే ఈ విధంగా కామెంట్ చేసినటువంటి వారిని అయితే చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే భారతిరెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలి. తన ఛానల్ ఏదైతే మహిళగా ఉండి ఒక మహిళలను కించపరిచే విధంగా ఇటువంటి ప్రచారాలు చేయడం కూడా సరైనది కాదంటూ కూడా వాళ్ళైతే చెప్పుకొస్తున్నారు. ఇక్కడ భారీ ఎత్తున ఏదైతే మహిళలు ఆందోళన చేపడుతున్న నేపథ్యంలోనే అలాగే ఇక్కడ సాక్షి దినపత్రికలతో పాటు అలాగే ఇక్కడ కరపత్రాలు కూడా తగలబెట్టారు. అలాగే సాక్షి కార్యాలయం వద్ద కూడా భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయకుండా ముందస్తు చర్యలు కూడా చేపట్టినప్పటికీ ఇక్కడ వాళ్ళంతా కూడా నిరసనలు తెలియజేసి ఇక్కడ భారీ ఎత్తున అయితే ఇక్కడ చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా చూడాలి. ఇప్పటికే మొత్తం ఏదైతే ఆ వేశ్యల రాజధాని అనే కామెంట్స్తో పాటు వీళ్ళంతా కూడా దానికైతే వెంటనే క్షమాపణ చెప్పాలంటూ కూడా వీళ్ళంతా కూడా ఇక్కడ కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఒక మీడియా ఛానల్ కూడా రద్దు చేయాలంటూ కూడా వాళ్ళంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఇప్పుడు అయితే దీనిపై క్షమాపణ చెప్పాలని వీళ్ళందరూ కూడా మహిళలు భారీ ఎత్తున అయితే ఇక్కడ చేరుకుని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిగునున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, రాజానగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.